సార్ నమస్కారం అండి. మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్లు అండి. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము అమలాపురం నుంచి వచ్చాము. సార్ లడ్డు ఇప్పుడు చూసుకుంటే ఏదైతే వివాదం జరుగుతుందో గతంలోకి ఇప్పటికి మీరు ఏమైనా పోలికలు గమనించారా? అసలు ఉందా లేదా? అంటే లాస్ట్ టైంకి ఇప్పటికి అయితే డిఫరెన్స్ ఉంది. నేను 2 years బ్యాక్ ఒకసారి వచ్చాను. 2 years బ్యాక్ ఇప్పటికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ డిఫరెన్స్ అయితే చాలా సిగ్నిఫికెంట్గానే ఉంది. ఒక పక్క ఇప్పుడు చూసుకుంటే టీటీడీ మొత్తం ప్రక్షాళన చేస్తూ మొత్తం ఇప్పుడు వేదోచ్చాల మధ్య పూజలు కూడా చేయడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? ఇన్ని చేయడం యాక్చువల్లీ ఒక ఇన్సిడెంట్ ఇలా దేవుడి గురించి జరిగినప్పుడు దాన్ని చల్లార్చాలి అంటే లైక్ దేవుడికి ఆబ్వియస్లీ మనం చిన్నది ఇచ్చేస్తేనే మనకు కోపం వస్తుంది. దేవుడికి అంత పెద్ద ఇది జరిగింది. సో ఆబ్వియస్లీ ఆ శాంతి హోమాలు అవన్నీ చేయడం అనేది చాలా టైం టు టైం చేశారు, కరెక్ట్గా చేశారు. అదే అని అనిపించింది. ఇక్కడ శ్రీవారి భక్తులు ఇక్కడ మీకు కల్పించే సౌకర్యాలు అన్నప్రసాదం కావచ్చు, వాటన్నిటి గురించి మీరేమంటారు? అన్నప్రసాదం అయితే చాలా బాగుంది. అది ఇంకోటి ఏంటంటే పొద్దున 8 నుంచి రాత్రి 10 వరకు ఉండడం అనేది చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే దర్శనం ఏ టైంకి అవుతుందో ఏంటో తెలియట్లేదు. కొంతమందికి లేట్గా అవుతుంది, కొంతమంది 12 గంటలు వెయిట్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు బయటికి రాగానే పక్కనే వెంగమామ సత్రంకి వెళ్ళి భోంచడం అనేది చాలా బాగా పెట్టారు. మొత్తంగా ఇక్కడ సదుపాయాల గురించి మీరేమంటారు? సదుపాయాలు చాలా బాగున్నాయి. ఇదివరకు పోలీసు చాలా బాగుంది. మీ పేరు? రేఖ. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? బెంగళూరు. మేడం లడ్డు ఇప్పుడు చూసుకుంటే గతంలోకి ఇప్పుడు ఏమన్నా మీరేమన్నా తేడాలు గమనించారు, లేకపోతే లడ్డు ఎలా ఉంది అసలు మొత్తానికి? ఐ థింక్ నాకు లాస్ట్ టైం నేను 6 months బ్యాక్ వచ్చాను. అప్పుడే కొంచెం డ్రైగా అనిపించింది. ఇప్పుడు ఇంకా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది లడ్డు. పక్క లడ్డుకి సంబంధించి ఏదైతే ఒక శ్రీవారి భక్తులకి అందరికీ కల్పించే ఫెసిలిటీస్ ఇక్కడ అన్నప్రసాదం కావచ్చు, వీటన్నిటిలో కూడా క్వాలిటీ చేశానని చెప్పి వస్తుంది. దాని గురించి మీరు ఇక్కడ కల్పించే ఫెసిలిటీస్ గురించి? నిన్న మేము టెంపుల్లో మాకు లక్కీలీ 5 types ఆఫ్ ప్రసాదాలు దొరికాయి. లోపల యాక్చువల్లీ ఒకటే ఇస్తారు, లడ్డు కానీ పులిహోర కానీ పెరుగన్నం కానీ ఏదో ఒకటి ఇస్తారు దర్శనం తర్వాత. కానీ నాకు లక్కీలీ అక్కడ స్వామివారు అన్నీ పెట్టుకొని ఉన్నారు. నేను అడిగింటే నాకు 5 types ఇచ్చారు అండ్ ఆల్ వర్ వెరీ నైస్. అన్ని ఫెసిలిటీస్ బాగా అందుతున్నాయి ఇక్కడ. ఎస్ ఎస్ ఎస్. పెద్దనా మీ పేరు? రామలింగారెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి. ఇప్పుడు లడ్డు గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అసలు మీరేం మార్పులు గమనించారు? లడ్డు ఈరోజు బాగుంది. ఓకే. ఇంతకుముందు అయితే అది ఒక మాదిరి పిండి మాదిరి, ఒక ఇట్స్ నాట్ టేస్ట్ వైజ్ ముందు టేస్ట్ లేదు. ఈరోజు ఇప్పుడు లడ్డు తీసుకొని తిన్నాను, ఇట్స్ ఓకే, బాగానే ఉంది, బాగుంది. ఒక లడ్డు టేస్ట్ అంటున్నారు, అయితే స్వీట్నెస్ కావచ్చు, గీ స్మెల్, నెయ్యి వాసన కావచ్చు, ఇవన్నీ సైజు ఎవ్రీథింగ్ టేస్ట్ బాగుంది. సో సాఫ్ట్నెస్ బాగుంది. ఓకే. ఒక లడ్డు వివాదం అలా జరగడం కరెక్ట్ అంటారు? అంటే హిందూ మనోభావాలు దెబ్బతి ఇప్పుడు చాలా మంది భక్తులు తెలియకుండా వస్తూ ఉంటారు, వాళ్ళందరికీ ఇప్పుడు భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలు లోయర్ సైడ్ రూట్ పట్టుకోండి, ఎవడైతే వాడిని హ్యాంగ్ చేయండి. సో హిందూ మన ధర్మం ప్రకారం చాలా స్ట్రిక్ట్గా ఉండాలా. హ్యాంగ్ చేయండి, పబ్లిక్గా ర్యాలీ వేయండి. దుబాయ్లో వేస్తా ఉన్న తప్పు చేస్తే వేయండి ఆ మాదిరి. ఇంకా నెక్స్ట్ టైం ఎవడు చేయడు కదా. అట్లా యాక్షన్ తీసుకోవాలా, రూట్ అదే. మరి ఇక్కడ కల్పించే సదుపాయాల గురించి మీరేమంటారు? అన్న ప్రసాదం కావచ్చు, క్యూలో నుంచి వాళ్ళకి మిల్క్ కావచ్చు. నేను అన్న ప్రసాదానికి పోయినాను. ఇట్స్ యాక్చువల్గా నువ్వు ఇమాజిన్ చేసేకెళ్ళలేదు. ఒక ధర్మసత్రంలో అన్నము వాళ్ళ సర్వీస్ కానీ ఆ టేస్ట్ కానీ యూ వోంట్ గెట్ ఈవెన్ 5-star హోటల్. ఓకే, వెరీ గుడ్. దాన్ని అసలు గుడికి వచ్చే ప్రతి ఒక్కడు భోంచేసిపోవాలి. ఇప్పుడు నేను అక్కడ పోయి తినాలి, ఎవడైనా తిని ఆ టేస్ట్ చూసి అప్రిషియేట్ చేయాలి. వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఆ మాదిరి మెయింటైన్ చేయాలంటే నేను పోయింది 3:30-4 గంటలు పోయినా కూడా అప్పుడు కూడా ఫుల్ అంత ఇది ఫెసిలిటీస్ బాగున్నాయి అంటారు ఇక్కడ. రిమైనింగ్ ఎవ్రీథింగ్ గుడ్. సార్ నమస్కారం, మీ పేరు? బాలాజీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. సార్ ఇప్పుడు లడ్డు మీద వివాదం జరుగుతుంది, అసలు లడ్డు గతంలోకి ఇప్పటికి ఏమైనా తేడాలు మీరేమన్నా గమనించారా? అవునండి, టేస్ట్ అనేది కొంచెం తేడాగా అనిపించింది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు టేస్ట్ చాలా బాగుంది. ఓకే. మొత్తంగా ఇక్కడ తిరుమలలో కల్పించే సదుపాయాల్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. అంటే క్యూలో నిలబడ్డ వాళ్ళు పాలు ఇవ్వడం కావచ్చు, అన్న ప్రసాదంలో క్వాలిటీ రావడం గురించి అవన్నీ కూడా మీరు దాని గురించి ఏమంటారు? మీరు చూసారు ఇవన్నీ కూడా? అవునండి, ఈ రోజు లోపలికి వెళ్ళిన తర్వాత మాకు పాలు కానీ పొంగలు కానీ ఇవన్నీ గతంతో పోల్చుకుంటే పొంగల్ అన్నది పాలు అనేవి వచ్చేవి కాదు, ఇప్పుడు వస్తున్నాయి. మాకు టేస్ట్ కూడా చాలా బాగా నచ్చింది. అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు మనకి దర్శనం కానీ అన్ని బాగా జరుగుతున్నాయి. ఓకే. మొత్తంగా ఒక టీటీడీ ఇప్పుడే పూజలు చేసి ప్రక్షాళన అంటూ చేయడం జరిగింది. ప్రోక్షణ ఇవన్నీ ఏదైతే టీటీడీ మొత్తం క్లీనింగ్, దాని గురించి మీరేమంటారు? అంటే సకాలంలో దేవుడిని శాంతింపజేయడం వీటికి సంబంధించి. అవునండి, మేము ఇది కింద నుంచి కొండ పైకి వస్తున్నప్పుడు కూడా ఇది వరకు మనకి కొండ నుంచి రాళ్ళు జారటం కానీ ఇవన్నీ ఉండేవి, అవన్నీ గోడలు కట్టడం కానీ అంటే మెయింటెనెన్స్ పరంగా కూడా చాలా బాగా చేయడం జరిగింది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సదుపాయాలను బాగా కల్పిస్తున్నారా? చాలా బాగా కల్పిస్తున్నాం. సార్ మీ పేరు ఏం పేరండి? శివ సురేష్. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము అమలాపురం అండి.
మొత్తం ఇక లడ్డూలో మీరు గమనించిన తేడాలు ఏంటి గతంలో ఇప్పుడు మరి? క్వాలిటీ పరంగా అయితే కొంచెం కలరే చేంజ్ అయితే చాలా కనిపించింది. మనకి ఇంతకు ముందు కొంచెం లైట్ కలర్ ఉండేది, ఇప్పుడు కొంచెం డార్క్ కలర్ అనేది కనిపిస్తుంది. తిని చూసాం, టేస్ట్ కూడా చాలా చేంజెస్ ఉన్నది దాని పరంగా. ఒక హిందువుల మనోభావాలు దెబ్బతీయడం దీనికి సంబంధించి కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ కాదు సార్ వాస్తవంగా అయితే. ఈ యొక్క మీకు కల్పించే సదుపాయాలు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒక క్యూ లైన్ నుంచి వాళ్ళకి పాలు కావచ్చు, అన్నం, ప్రసాదం, వీటన్నిటి గురించి ఏమంటారు? బాగున్నాయి సార్, సర్వీస్ బాగా ఇచ్చారు. మేము వెళ్ళంగానే ఫస్ట్ ఇమీడియట్గా మాకు పొంగల్ ఇచ్చి పాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇంతకు ముందు అయితే ఈ సదుపాయాలు మేము చాలాసార్లు వచ్చాము, ఇప్పుడు కూడా ఇటువంటి సదుపాయాలు మేము చూడలేదు. బట్ ఈసారి బాగుంది. లాస్ట్ 5 years అయితే లేవు, ఇంత తొందరగా లేవు అనమాట. ఈ యొక్క తిరుమలలో కల్పించే సదుపాయాల గురించి శ్రీవారి భక్తులుగా మీరే ఉంటారు. బాగుంది సార్, చాలా బాగుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇంతకుముందు కొంచెం అన్సాటిస్ఫాక్షన్గా వెళ్ళేవారు, బట్ ఈసారి అలా లేదు, చాలా బాగా జరుగుతున్నాయి, అన్నీ బాగున్నాయి. ఇంకా మేము వెంగమాంబకి కూడా వెళ్ళి అన్నదానం చేద్దామని చెప్పి చూస్తున్నాము. అన్నదానం తిన్న తర్వాత కూడా మళ్ళీ అది ఎలా ఉన్నదో కూడా మాకు తెలుస్తుంది.